భీమవరం ఎలా ఉందండి? చాలా బాగుందండి, మూవీ అయితే చాలా బాగుంది. నాని అన్న అన్నట్టు ఫైట్స్ కొత్తగా ఉన్నాయి, హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, అండ్ సూర్య గారు అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అండ్ కామెడీ రెండు పండించారు. సో విలన్ల మధ్యలో ట్విస్టులు మొత్తం అంటే అక్కడక్కడ లైట్గా బోర్ అనిపించిన మనకు సినిమా మాత్రం అరే ఇది ఎందుకు అని ఎక్కడ అనిపించదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సెంటిమెంట్స్ కానీ అంటే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది, విజువల్స్ అవన్నీ చాలా బాగా చూపించారు. సో మనకు ఒక టికెట్ కొన్నప్పుడు అబ్బా సాటిస్ఫై అనే సంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు నాని అన్న. ఊర్లో కాపాడడం అనే కాన్సెప్ట్ అంటే చాలా సినిమాల్లో చూసే ఉన్నాం కదా, మరి కొత్తగా ఏమనిపించింది ఇందులో? కొత్తగా ఏంటంటే పాత స్టోరీ అయినా దాని స్క్రీన్ ప్లేతోని జనాలని కూర్చోబెట్టిండు, అదే కొత్తది దీంట్లో. సో సినిమాని ఒకవేళ పాత స్టోరీ అయినా ప్రతిసారి కొత్త స్టోరీ దొరకవు కదా, సో ఆ స్టోరీనే కొత్తగా స్క్రీన్ ప్లేతోని ట్విస్టులతోని మ్యాజిక్ చేసి చూపించడమే కొత్తదనం దీంట్లో. ఇంతకు ముందు చేసిన అంటే సుందరానికి డైరెక్టర్ కాంబినేషన్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లోనే వచ్చింది, అది కొంచెం వర్కౌట్ అవ్వలేదు. సో ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా మంచిగా వర్కౌట్ అయింది. సో జనాలకు నాని అన్న నుంచి ఏదైతే కోరుకుంటారో 100% దీంట్లో దొరుకుతుంది. సో అక్కడక్కడ కొద్దిగా ఉన్న బట్ అదంతా సినిమా ప్లస్ని మైనస్ అది కవర్ చేసిస్తుంది. సో ఎవరు డిసప్పాయింట్ గారు. థ్యాంక్ యూ.